వెల్కమ్ టు బరీ టాక్స్. ఈరోజు మన ట్రైలర్ రివ్యూ గురించి చెప్పబోతున్నాం. అదేంటిదంటే తేజ సజ్జా నటించిన మూవీ మిరాయి. ఇది ట్రైలర్ రిలీజ్ అయింది ఈరోజు. ట్రైలర్ చూశాను, చాలా 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 బాగుంది. మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ బిల్ అయినాయి అనమాట నాకు. ఈ మూవీలో విఎఫ్ఎక్స్ గురించి చెప్పుకోవాల్సింది. విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవరైతే తీస్తారో కానీ చాలా బాగా చేశారు విఎఫ్ఎక్స్. ప్రొడ్యూసర్ కూడా చెప్తానన్నమాట, ఈ విఎఫ్ఎక్స్ని ఎవరైతే ఫైండ్ అవుట్ చేస్తారో వాళ్ళకి నేను స్టాండర్డ్ అయ్యి ఆన్సర్స్ అని ఇస్తానని చెప్తున్నాడు. వాళ్ళు ఏ మిస్టేక్స్ దొరకబట్టరు, అంతా చాలా బాగున్నాయి విఎఫ్ఎక్స్ అని మన Q&A సెషన్లో చెప్పాను అనమాట ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్. ఇకపోతే ఇందులో మనకి మంచు మనోజ్ కూడా యాంటోగనిస్ట్గా ప్లే చేశాడు. తేజ సజ్జా హీరో. తేజ సజ్జా ఈ సినిమా కోసం ఫైట్స్ చాలా నేర్చుకున్నాడు. చాలా చాలా కసరత్తు చేశాడు అనమాట ఈ మూవీ గురించి. ఈ మూవీ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని. ప్రీవియస్ మూవీ మీరు రవితేజతో తీసిన మూవీ ఈగల్ మూవీ, అది ఫ్లాప్ అయింది. దాని తర్వాత వచ్చే మూవీ ఇదని మిరాయి అనమాట. దీనికోసం 5 years కష్టపడ్డాడు అన్నమాట మన కార్తిక్ ఘట్టమనేని. ఇకపోతే ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఓపెనింగ్ ఏంటంటే తేజ సజ్జా చెప్పిన గురించి ఈ స్టోరీ ఏంటంటే, అశోకుడు 9 పుస్తకాలు రాస్తాడనమాట ఈ స్టోరీకి. అవి రాసిన తర్వాత ఈ కథ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ కథ స్టార్ట్ అయితే అసలు మిరా ఆయుధంకి ఈ కథకి సంబంధం ఏంటిది, మంచు మనోజ్ ఎందుకు యాంటోగనిస్ట్గా నటించాడు అనేది మీరు మూవీలో చూడండి. ట్రైలర్ అయితే చాలా బాగుంది. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మూవీ గురించి. మరిన్ని ట్రైలర్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.